మ్యాగ్నెటిజం కొత్త టాపిక్, న్యూ టాపిక్, కొత్త లెసన్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఇది మ్యాగ్నెటిజం గురించి మనం స్టార్ట్ చేసేటువంటి ఒక కొత్త టాపిక్. రైట్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఒక నిమిషం ఆగామా? స్టార్ట్ చేద్దాం సార్. రైట్. ఇక్కడ వాట్ so magnet is a substance which can attract other materials. కాబట్టి magnet is a substance which can attract the other materials is called as మనం magnet అనుకుంటాం. రైట్. substance which can attract new lesson అండి ఇది. this is new lesson. యాక్చువల్గా రేట్ స్టార్ట్ చేయాలి, మనం కొద్దిగా ఒక రోజు ముందు స్టార్ట్ చేసుకుంటున్నాం. సబ్స్టెన్స్ అందరు జాగ్రత్త రాసుకోండి. which can attract iron pieces is called as magnet అనుకుంటాం. ఏ సబ్స్టెన్స్ కంటిన్యూస్ కాదు, అది వేరే. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజానికి ముందు చెప్పాలి, కానీ మనకు యాక్చువల్గా ఇది వెనక వేస్తారు. మ్యాగ్నెటిజం అంటాం. ఏ సబ్స్టెన్స్ విచ్ కెన్ అట్రాక్ట్ ఐరన్ పీసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెట్ అంటాం. సెకండ్ పాయింట్, మనం న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే నేచర్ లో దొరికేటువంటి మ్యాగ్నెట్ ని న్యాచురల్ మ్యాగ్నెట్ అంటాం. దాన్ని Fe3O4 అంటాం, కెమికల్ నేమ్. Fe3O4 ఇది కెమికల్ నేమ్. దీన్ని లోడ్ స్టోన్ అని కూడా అంటారండి. లోడ్ స్టోన్. న్యాచురల్ మ్యాగ్నెట్ అంటాం. Fe3O4 మ్యాగ్నెటైట్ అనుకుంటాను ఇది. రైట్. నెక్స్ట్ న్యాచురల్ మ్యాగ్నెట్. ఇది ఏ మ్యాగ్నెటిక్ అయినా ఫర్ ఎనీ మ్యాగ్నెట్ 2 పోల్స్ ఉంటాయి. 2 పోల్స్. One is called as north pole, the second one is called as south pole. ఇట్లా 2 పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. 4. ఒక మ్యాగ్నెట్ కట్ చేస్తే కట్ ఏ మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ మనం కట్ చేసినట్లయితే, అంటే దీన్ని ఇలా కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ డైపోల్స్ వస్తాయి. అంటే ఇక్కడ నార్త్ వస్తే ఇక్కడ సౌత్ వస్తుంది, ఇక్కడ నార్త్ వస్తే ఇక్కడ సౌత్ వస్తుంది. కాబట్టి ఇది కట్ చేయడం. మ్యాగ్నెటిక్ ని కట్ చేస్తే ఏ పాయింట్ దగ్గర అయితే మనం మ్యాగ్నెట్ ని కట్ చేసామో ఆ ఎండ్ దగ్గర మనకి డిస్సిమిలర్ పోల్స్ వస్తాయి. నెక్స్ట్ పాయింట్ రిషీంద్ర, నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా? ఎస్ సార్. ఎర్త్ న్యాచురల్ మ్యాగ్నెట్ అన్నది. ఓకే, రైట్.
పాయింట్ నెంబర్ 5. ఇక్కడ ఒక మ్యాగ్నెట్ కి దీన్ని పోల్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ పోల్. ఇది కూడా ఇంకొక పోల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అనదర్ పోల్. Pole has some strength, that is called pole strength antam. It is denoted by M. The force with which a pole can attract or repel another pole. The force with which a pole can attract another pole or repel another pole is called as pole strength antam. This is called as pole strength. Pole strength antam. Next, it is a scalar quantity. Pole strength is a scalar quantity. The units are ampere meter. The dimensional formula is IL. Pole strength is a scalar quantity and ampere meter units. 6th point. The length of the bar magnet, north pole and south pole. This is called length. It is denoted by 2L. Length is a vector quantity. Magnetic length is a vector quantity. It is directed from south to north. Length is a magnetic length can be taken as a vector quantity. It is directed from south to north. Directed from south to north. Magnetic length is a vector quantity directed from south to north. Next, can I go to next point? Yes, sir. Because magnet has a small internal magnets అంటాను, tiny magnets చెప్తాను వస్తాను ఒక్క నిమిషం. రైట్. తర్వాత 7th point. 7th point ఏంటంటే పాయింట్ నెంబర్ 7. మ్యాగ్నెట్ హ్యాజ్ 2 లెంగ్స్ ఉంటాయి నాన్న. మ్యాగ్నెట్ కి న్యాచురల్ గా 2 లెంగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే లెంగ్త్ ని దీన్ని జామెట్రిక్ లెంగ్త్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ జామెట్రిక్ లెంగ్త్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేదాన్ని N to S, దీన్ని జామెట్రిక్ లెంగ్త్ ని దీన్ని ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ లెంగ్త్ అంటాం. అంటే నార్త్ పోల్ ఇక్కడ ఉంటుంది, ఎగ్జాక్ట్ గా అవుట్ సైడ్ ఉండదు, నార్త్ పోల్ కొద్ది లోపలికి ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ లెంగ్త్. దీన్ని మ్యాగ్నెటిక్ లెంగ్త్ అంటాం. అంటే జనరల్ గా జామెట్రిక్ లెంగ్త్ గ్రేటర్ దాన్ మ్యాగ్నెటిక్ లెంగ్త్. magnetic geometrical length greater than magnetic length. ఎంత ఉంటుంది? magnetic length is equal 85% of geometrical length. Magnetic length is 85% of geometrical length. ఇది geometrical length. Next point కి వెళ్దాం. Can I go to next point?
రైట్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు రిషీంద్ర. Yes, Can I sir. go to next point? Okay. నెక్స్ట్ పాయింట్ 8th పాయింట్ రాసుకోండి. స్లోగానే చెప్తున్నానన్నా, స్లోగానే వెళ్దాం, హడావుడేం లేదు. సో ఎలక్ట్రో థియరీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాం. అందులో ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఆ మ్యాగ్నెట్ లో ఇలా టైనీ మ్యాగ్నెట్స్ ఉంటాయి, చిన్న మ్యాగ్నెట్స్ ఉంటాయి, వీటిని టైనీ మ్యాగ్నెట్స్ అంటారు. ఈ టైనీ మ్యాగ్నెట్స్ కి ఇది నార్త్ పోల్ అవుతుంది, ఇది సౌత్ పోల్ అవుతుంది. ఇలా నార్త్ పోలు సౌత్ పోల్ అవుతుంది. ఈ పాయింటింగ్ ఎండ్స్ అంటే చిన్న మ్యాగ్నెట్ ని తీసుకుంటే దానికి ఇక్కడ నార్త్ పోల్ వస్తుంది, ఇక్కడ సౌత్ పోల్. దీన్ని మాలిక్యులార్ మ్యాగ్నెట్ అంటాం. మాలిక్యులార్ మ్యాగ్నెట్ మాలిక్యులార్ మ్యాగ్నెట్ అంటాం. రైట్, అంటే అనేక నెంబర్ ఆఫ్ మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ అన్ని కలిసి దే కెన్ క్రియేట్ ఏ మ్యాగ్నెటిజం ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. దాని లోపల మ్యాగ్నెటిజాన్ని క్రియేట్ చేస్తారు. దే కెన్ క్రియేట్ మ్యాగ్నెటిజం ఇన్సైడ్ ద మ్యాగ్నెట్. దాని లోపల మ్యాగ్నెటిజాన్ని క్రియేట్ చేస్తారు. Right. Next point. I can go to the next point. Vellacha, Rishindra. Yes, sir. Right. ఇప్పుడు 9th point. What is meant by magnetic moment? Magnetic moment ante M. This is equal product of pole strength into length. Product of the pole strength into length. అంటే ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, లెంగ్త్ ఇలా ఉంటుంది 2L. మరి యూనిట్స్ ఏంటి? M ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. యూనిట్స్ ఆఫ్ M ఆంపియర్ మీటర్ స్క్వేర్. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ S to N bar, S నుంచి N వైపు. This is the magnetic moment. Ninth point. రైట్, ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలి? రైట్, నెక్స్ట్ పాయింట్ కదా, వెరీ గుడ్. ప్రాబ్లం నెంబర్ 10. ఇక్కడ కూడా కులూమ్స్ లా ఉంది. ఇక్కడ కూడా మనకి ఒక కులూమ్స్ లా ఉంది. దీన్ని కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అంటాం.
Coulomb's inverse square law అంటాం. అంటే ఏంటి? రెండు మ్యాగ్నెటిక్ పోల్స్ M1 ఇది M2 మధ్య డిస్టెన్స్ d. సపోజ్ ఇది ఫోర్స్ ప్రపోర్షనల్ టు product of their pole strength and force proportional to inverse square law, distance between them square, inversely proportional to the square of the distance between them. So F is equal a constant mu naught by 4 pi M1 M2 by d square. Mu naught by 4 pi M1 M2 by d square. Mu naught by 4 pi M1 M2 by d square. Okay. ఇది Coulomb's inverse square law అంటాం. What is mu naught? Mu naught is called permeability. Mu naught is called as permeability of free space. Right. Mu naught now next one. Mu naught is called permeability. Permeability of air or space. దీనికి స్పేస్ తీసుకుంటాం. ఇక్కడ mu naught value. What is the mu naught value? 4 pi into 10 power minus 7 ఒక యూనిట్ ఉంది హెన్రీ పర్ మీటర్. దీని యూనిట్స్ హెన్రీ పర్ మీటర్. హెన్రీ పర్ మీటర్. ఓకే. ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది నార్త్ పోల్ అయితే రిపల్ అవుతుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ అయితే అట్రాక్ట్ అవుతుంది. అది అట్రాక్షన్ ఫోర్స్ కావచ్చు, రిపల్షన్ ఫోర్స్ అయినా కావచ్చు. ఇప్పుడు F is equal mu naught by 4 pi M1 M2 by d square కి ఈ mu naught కి మనం యూనిట్స్ రాద్దాం. F into d square by m square రాసుకోవచ్చు. ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ బై పోల్ స్ట్రెంగ్త్ యూనిట్ ఏంటంటే ఆంపియర్ మీటర్. ఆంపియర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో న్యూటన్ పర్ ఆంపియర్ స్క్వేర్ అవుతుంది. ఇది mu naught కి యూనిట్స్. mu naught కి యూనిట్స్. mu naught కి డైమెన్షనల్ ఫార్ములా కూడా వేద్దాం. ఫోర్స్ ఇది. ఫోర్స్ అంటే ml t పవర్ -2, డిస్టెన్స్ అంటే l స్క్వేర్, కరెంట్ అంటే I స్క్వేర్. కరెంట్ ఈజ్ ఏ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. I స్క్వేర్ అండ్ మీటర్ స్క్వేర్ అంటే l స్క్వేర్. l స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. m l t పవర్ -2 I పవర్ -2. m l t పవర్ -2 I పవర్ -2 is the dimensional formula of the permeability. Can I go to next point? Yes, sir. అది పోల్ స్ట్రెంగ్త్ డెఫినేషన్ అన్నది. పోల్ స్ట్రెంగ్త్ ఉండేది ఆంపియర్.
స్మాల్ m denotes not mass, pole strength ఇది. మాస్ అనుకోమాకండి, it is called as pole strength, not mass. Pole strength, it is not mass, it is pole strength. ఇందాకే రాశాను ఫస్ట్ స్మాల్ m pole strength అని నేను ముందే రాసుకుంటొచ్చు. pole strength, right? Okay. Suppose in any other medium, ఇదొక పోల్ m1, ఇదొక పోల్ m2, దే లైట్ ఇన్ ఎనీ అదర్ మీడియం. అప్పుడు ఏం రాసుకోవచ్చు, మ్యూ బై 4π m1 m2 బై d స్క్వేర్ రాస్తాం. మ్యూ బై 4π అదర్ మీడియం అయితే, మరి ఎనీ అదర్ మీడియం అంటే ఎయిర్ కాకుండా అదర్ దాన్ ఎయిర్, లిక్విడ్ లో పెట్టచ్చు, కార్బన్ మోనాక్సైడ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ లిక్విడ్ లో పెట్టచ్చు, గ్యాస్ లో పెట్టచ్చు, వాటర్ లో పెట్టచ్చు, దానికి ఫార్ములా వస్తుంది అదర్ మీడియం, అదర్ దాన్ ఎయిర్. ఓకే, అదర్ మీడియం. ఇంకేదైనా మనం అదర్ మీడియం లో పెట్టచ్చు. ఐ కెన్ పుట్ ఇన్ అని అదర్ మీడియం. ఓకే, ఓకే, రైట్. రైట్. ఇక్కడ ఇంకో పాయింట్, రిలేటివ్ permeability. Relative permeability అంటాం. That is called mu r. Mu r is equal mu by mu naught r. Relative permeability, the permeability of the medium. Chaprishindra. వీడియో స్ట్రక్ అవుతుంది సార్, మధ్యలో క్లారిటీ పోయి అవుతుంది సార్. ఓకే, ఓకే, రైట్. మనం ఏం కదిలిస్తుంది నేను దాన్ని. జియో కూడా అంటే ఇంకొక ఏదైనా డియో ఆపరేషన్ కూడా మొదలు పెడితే ఒకసారి టచ్. ఓకేనన్న, ఇప్పుడు చూడండి ఒకసారి. రిషేంద్ర ఉందా, తేడా ఉందా? క్లారిటీ లేదు సార్. ఓకే, ఓకే సార్. mu r is equal mu by mu naught. దీన్ని యూ కెన్ సే యాజ్ రిలేటివ్ పర్మియబిలిటీ అంటాం. రిలేటివ్ పర్మియబిలిటీ అంటాం. సార్ రాసుకోండి నిదానంగా. నెక్స్ట్ పాయింట్ వెళ్దాం స్లోగా. రిలేటివ్ పర్మియబిలిటీ అంటాం. రైట్.
నెక్స్ట్ పాయింట్ రాద్దాం. ఇక్కడ నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ లాగానే అరౌండ్ ఏ నార్త్ పోల్, there is a space around a north pole up to which its influence felt. ఒక నార్త్ పోల్ చుట్టూ ఎంత దూరం దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో that is called as magnetic field అంటాం. ఈ magnetic field is represented by B. ఈ చుట్టూ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంటెడ్ బై బి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇది 3 డైమెన్షనల్ ఫీల్డ్, 3D ఫీల్డ్ అండ్ మనకి కన్జర్వేటివ్ ఫీల్డ్. ఇది ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కన్జర్వేటివ్ ఫీల్డ్ అంటాం. This is conservative field. Vector field, 3-dimensional field, and a conservative field. Right. Okay, na? The space around a pole up to which its influence felt is called as magnetic field. It is a vector field. It is a 3-dimensional field. And it is a conservative field. Then you can say it is a magnetic field. Okay. Right. Next point, Kalasta Rishindra. Yes, sir. Right. ఇప్పుడు the space around a pole, the space around a pole up to which its influence felt is called as magnetic field. The space around a pole, akkada manam the space around a charge ani cheptam akkada. Ikkada space around a pole ani cheptam. This is called as magnetic field. Up to which its influence felt. ఇప్పుడు ఫీల్డ్స్ 2 రకాలు. ఒకటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒకటి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 2 నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలా 2 రకాలు ఉంటాయి. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో B హ్యాస్ సేమ్ డైరెక్షన్, సేమ్ మ్యాగ్నెట్యూడ్. ఇందులో B హ్యాస్ డిఫరెంట్ డైరెక్షన్ and different magnetic field. Uniform ante it has same direction, same magnitude. Non-uniform ante different directions undachchu, same magnetic field undachchu. The different magnetic fields undachchu, same direction. Edaina non-uniform magnetic field. Uniform magnetic field and non-uniform magnetic field. Next point వెళ్ళొచ్చా చూడండి ఒకసారి. Yes, sir. Uniform magnetic field and non-uniform magnetic field. Okay. Next point, magnetic lines of force. Magnetic lines of force. Magnetic lines of force. దీనికి మనం ఆల్రెడీ ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చెప్పాం. ఏంటిగా చూడండి. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎమర్జెస్ ఫ్రమ్ నార్త్ పోల్. నార్త్ పోల్ నుంచి
అవి బయటికి వస్తాయి. దే ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ నార్త్ పోల్. దే ఎండ్ అట్ సౌత్ పోల్. సౌత్ పోల్ దగ్గర అవి ఎండ్ అవుతాయి. దే ఎండ్ అట్ ద సౌత్ పోల్. రైట్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, when you are taking a bar magnet north and south, they move outside from north to south. Outside north to south. Right. అదే ఇన్సైడ్ అయితే సౌత్ టు నార్త్ వస్తుంది. సో దే ఫార్మ్ ఏ outside they move north to south, inside they move south to north. South to north. So second property, outside they move from north to south, inside they move from south to north. ఒక్కొక్క కూడా పైన అరుస్తుంది, కంటిన్యూస్ కట్టేశారా, అరుస్తుంది కింద కూడా. ఇది మన క్లాస్ మొత్తం అదే అనుకుంటుంది, ఒక్కొక్క సౌండ్ లేదు. సో థర్డ్ పాయింట్కి వెళ్దాం మనం. మీరు ఎక్కడైతే ఎక్కడైనా మనం సో థర్డ్ పాయింట్ ఏంటంటే, మనం మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ కి ఎక్కడైనా టాంజెంట్ గీస్తే అట్ ఇండికేట్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టాంజెంట్ ఇండికేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆఫ్ బి అట్ దట్ పాయింట్. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్. ఎందుకంటే ఇంటర్సెక్ట్ అయితే ఒకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి టూ డైరెక్షన్స్ ఉంటాయి. సో దే నెవర్ ఇంటర్సెక్ట్. రెండు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పటికీ ఇంటర్సెక్ట్ కావు. దే నెవర్ ఇంటర్సెక్ట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. ఇప్పుడు జనరల్ గా మనం రెండు నార్త్ పోల్స్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ చూస్తే దే రిపల్ ఈచ్ అదర్. ఇట్లా వస్తాయి. ఇవి రిపల్ అవుతాయి. దే రిపల్ ఈచ్ అదర్. ఇట్లా అవి రిపల్ ఈచ్ అదర్. They repel each other. Right.
నెక్స్ట్ పాయింట్ వెళ్ళొచ్చా రిషేంద్ర? ఎస్ సార్. అది వేరు. వేరు వేరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఎక్కడైనా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే అక్కడ ఇలా ఉంటాయి, స్ట్రైట్ అండ్ ప్యారలల్. అదే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటే ఇలా కర్వ్డ్. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో లైన్స్ అన్ని స్ట్రైట్ అండ్ ప్యారలల్. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో దే ఆర్ కర్వ్డ్ and unequally spaced. Unequally spaced. unequally spaced. ఓకేనా రాహుల్ రమణ్? నువ్వు అడిగావు, స్లో అడిగావు. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఓకే సార్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 7. రైట్. ఇప్పుడు సపోజ్ మనం ఇది ఒక నార్త్ పోల్ అనుకుందాం. ఈ నార్త్ పోల్ నుంచి ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక ఏరియా ఇక్కడ ఇమాజిన్ చేసావు, ఇలా ఈ ఏరియా కుండా లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్తున్నాయి. ఇలా ఏరియా ఏ బి. రైట్. అంటే ఏ ఏరియా కుండా వీటిని ఫ్లక్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంట. ఏ ఏరియా కుండా కవర్ అయ్యే ఫ్లక్స్ పై అయితే యూనిట్ ఏరియా కుండా కవర్ అయ్యే ఫ్లక్స్ π/a. దీన్ని బి కూడా అంటాం. నువ్వు గుర్తు అనుకుంటా, గాస్ లా చెప్పేటప్పుడు φ = E × A రాశాం. సో dφ = ఇంటిగ్రల్ E⁻.ds అని రాస్తాం. ఇక్కడ ఫ్లక్స్ ని వెబర్ అంటాం. ఫ్లక్స్ అంటే దీని యూనిట్స్ వచ్చి వెబర్. సో యూనిట్స్ వచ్చి ఇక్కడ కూడా రాసుకుంటాం, Wb/m². లేదా బికి మరొక యూనిట్ ఉంది కూడా, టెస్లా. బికి మరొక యూనిట్ టెస్లా, Wb/m² ఆర్ టెస్లా. Wb/m² ఆర్ టెస్లా. బికి యూనిట్స్ Wb/m² ఆర్ టెస్లా. ఇది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రాపర్టీస్ ఇవి. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్ రా? ఇందులో రిపీట్ ఏముందిరా కేదార్? ఇందులో రిపీట్ ఏముంది? లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఒక ఏరియాకుండా పోతాయి, ఒక డోర్ లాగా ఒక ఏరియా కూడా పోతున్నాయి. దాంట్లో ఎన్ని లైన్స్ పోతాయో నెంబర్ లెక్కేస్తాం.
ఆ నెంబర్నే ఫ్లక్స్ అనుకుంటాం. ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ చెప్పాం మనం. ఏ ఏరియా కుండా నార్మల్ గా పోయే ఫ్లక్స్ ఫై అయితే యూనిట్ ఏరియా కుండా పోయేదాన్ని 5/A అంటాం. దాన్ని బి అనుకుంటాం. ఈ పేరు వెబర్, యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా అనుకుంటాం. ఇది ఇప్పుడు అక్కడ కూడా అంతే కదా, నార్మల్ కుండా పోయేవేగా నన్ను తీసుకునేది మనం కూడా. ఎలక్ట్రికల్ ఫీల్డ్ కూడా అంతే, నార్మల్ గా ఉన్న ఫీల్డ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. సో magnetic field due to a pole of strength m. అంటే సపోజ్ ఇక్కడ ఎక్కువ మనం పాజిటివ్ చార్జ్ ఎక్కడ తీసుకుంటాం, నార్త్ పోల్ ఇక్కడ తీసుకుంటాం. ఈ నార్త్ పోల్ యొక్క పోల్ స్ట్రెంగ్త్ m. ఇక్కడ నుంచి ఎయిర్ లో ఈ డిస్టెన్స్ లో మనకు ఈ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక్కోవాలి. ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కనుక్కోవాలి. దానికోసం ఇక్కడ ఒక యూనిట్ నార్త్ పోల్ ని ఇమాజిన్ చేస్తాం. యూనిట్ నార్త్ పోల్ ని ఇమాజిన్ చేస్తాం. యూనిట్ నార్త్ పోల్ ఇది కూడా. ఈ రెండింటి మధ్య ఉన్న రెపల్షన్ ఫోర్స్ లెక్కేస్తాం. F is equal μ0/4π m m0 d square. So F by m0 రాస్తే that is equal μ0/4π m/d square అని రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ నార్త్ పోల్. దీన్ని బై డెఫినేషన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ నార్త్ పోల్ ఈజ్ గివెన్ బై బి అనుకుంటాం. బి. సో బికి ఫార్ములా F/m0. సో దీని న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్, ఇది కూడా యూనిట్ రాసుకోవచ్చు. లేదా బికి మరొక ఫార్ములా μ0/4π m/d square అన్నారు. డెఫినేషన్ ఏం రాయాలి మనం? ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ ఇన్ ఏ magnetic field. The force experienced by a unit north pole in a magnetic field is called magnetic field induction అవ్వచ్చు, magnetic field strength అవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దాన్ని బి అనుకుంటాం. అక్కడ కూడా రాసాం, ఈ గుర్తు పెట్టుకోండి ఒకసారి. E is equal F/Q0 రాసాం. అట్లానే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1/4πε0 QQ0/d square. ఇలా రెండు ఈక్వేషన్లు కంపారిజన్. ఇది అక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై యూనిట్ నార్త్ పోల్. ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ is called magnetic field intensity లేదా magnetic field induction, ఏదైనా అంటాం. magnetic field intensity. రైట్, ఇక్కడ ఒక యూనిట్ నార్త్ పోల్ పెడతాం. ఈ రెండింటి మధ్య ఉన్న రిపల్షన్ ని కూలుంబ్ ఫోర్స్ కడతాం. μ0/4π m/d square. ఇది కూలుంబ్స్ లా. ఇందులో దీన్ని మాయం చేయాలి మనం. మాయం చేయాలంటే యూనిట్ తీసుకోవాలి. యూనిట్ అంటే దాన్ని తీసుకొచ్చినట్టు లెక్క. అప్పుడు ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై, ఇక్కడ అసలు ఏం లేదు, యూనిట్ నార్త్ పోల్, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అక్కడ డెఫినేషన్ కూడా అలానే రాసాం. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ ఇన్సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. నిదానంగా రాయండి, తొందర ఏం లేదు. రైట్, ఇప్పుడు ధనుష్
4 సార్లు చెప్పాను, మళ్ళీ డెఫినేషన్ పెట్టాలరా. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ in a magnetic field is called magnetic field intensity or magnetic field induction or magnetic field strength, force experience. Right. So let us go for the next point. So uniform magnetic field చెప్పుకున్నాం, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చెప్పాం. రైట్. ఇప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటి? రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే చూడు, ఇది ఒక బార్ మ్యాగ్నెట్, ఇది సౌత్, ఇది నార్త్. ఇది ఇంకొక బార్ మ్యాగ్నెట్, ఇది సౌత్, ఇది నార్త్. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంతా సౌత్ టు నార్త్ ఇలా ఉంటుంది. అంటే వెక్టార్సేగా, 2 వెక్టార్స్ ఇవి. సో లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్, ఎస్ఎస్ లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్. అప్పుడు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా ఏంటంటే m1 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్ ప్లస్ 2m1 m2 కాస్ థీటా. లైక్ పోల్స్ అన్నమాట, ఇక్కడ లైక్ పోల్స్ టచింగ్. తర్వాత మనం అన్లైక్ పోల్స్ తీసుకుంటాం, అంటే సౌత్ నార్త్, ఇది నార్త్ సౌత్. అంటే ఇలా, ఇదేమో ఇలా ఉంది మ్యాగ్నెటిక్ మూమెంట్ m1, ఇది ఇలా ఉంటుంది రివర్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ m2 యాంగిల్ థీటా. ఇలా రివర్స్ ఉంటే మనం ఇలా వేసుకోవచ్చు, అన్లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్. m is equal root over m1 square plus m2 square minus 2m1 m2 cos theta. ఇది బేసిక్ డెఫినేషన్. లైక్ పోల్స్ టచింగ్ ఈచ్ అదర్ and unlike poles touching each other. నిదానంగా రాయండి, తొందర ఏం లేదు. రైట్. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా రిషింద్ర? కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్?
లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి, రిపెల్ అయి కొద్ది దూరం వెళ్తాయి, కొద్ది దూరం వెళ్ళినా అదే అదే ఉంటుంది. మనం చేతిలో పెట్టుకున్నాం, మనం గట్టిగా దాన్ని కదలకుండా మనం పెట్టుకుంటే ఫార్ములా. లైక్ పోల్స్ అన్లైక్ పోల్స్ అంటే డైరెక్షన్ ఇక్కడ ఇంపార్టెంట్. ఆ రెండు కలిసి ఉంటాయని కాదు, ఆ రెండు కలిసి పక్కనే ఉంటాయని కాదు, పాజిబుల్ కాదు అది. ఓకే, అది డైరెక్షన్ ప్రకారం లెక్కేస్తాం, కానీ అది రెండు ఇట్లా పెట్టాము సార్ కలిసి ఎంత రిపెల్ అవుతాయి, కొద్దిగా తరువుగా ఉంటాయి కదా మ్యాగ్నెట్స్, అది కొద్దిగా పక్కగా రిపెల్ అవడానికి అవకాశం, అంతేగాని పరిగెత్తావు పక్క నుంచి ఫాస్ట్కి వెళ్ళాం. రైట్, ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం. రైట్, ఇంకో బార్ మ్యాగ్నెట్ తీసుకో, ఇది సౌత్ టు నార్త్. నేను ఇంకో బార్ మ్యాగ్నెట్ ఇట్లా పెట్టాను సౌత్ టు నార్త్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M1, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ M2. అది మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుందో నేను ఇందాక కూడా చెప్పాను నీకు. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ లోపల నుంచి ఇలా ఉంటాయి, ఇదే డైరెక్షన్ లో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంది. ఇందాక మ్యాగ్నెటిక్ మూమెంట్ హెడ్డింగ్ పెట్టుకొని రాసేటప్పుడు ఈ పాయింట్స్ అని చెప్పారు, సౌత్ టు నార్త్ అని చెప్పాను, చూడండి ఒకసారి. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి, సౌత్ టు నార్త్ అది మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని బట్టి తీసుకున్నాడు లోపల. ఇప్పుడు ఈ రెండు θ 0 డిగ్రీ కాబట్టి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి M1 ప్లస్ M2 అవుతుంది. అదే ఇది చూడండి, ఇంకోటి చూడండి, సౌత్ టు నార్త్, దీన్ని రివర్స్ పెడదాం, నార్త్ టు సౌత్. ఇది M1, ఇది M2, మధ్య యాంగిల్ ఎంత 180 డిగ్రీస్. కాబట్టి రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది, వెక్టార్స్ అండి, నేను కొత్తది ఏం చేయట్లా, p² + q² + 2pq cos 0, p² + q² + 2pq cos 180. వెక్టార్ నోటేషన్ చేస్తాం, θ 180 డిగ్రీస్. రైట్, ఇది 1, ఇది 2, ఇది 3. ఒక మ్యాగ్నెట్ ఇట్లా పెట్టుకున్నాం, ఒక మ్యాగ్నెట్ ఇట్లా ఉంది. ఇది సౌత్ టు నార్త్, ఇది సౌత్ టు నార్త్. ఇది M1, ఇది M2. సో ఈ మధ్య యాంగిల్ θ = 90 degrees. సో M = √M1² + M2². M1² + M2². ప్లస్. ఓకేనా రిషేంద్ర, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా? ఓకే, దీనిలోనే ఇంకొక 4 పాయింట్స్, ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టీ షేప్ లో పెట్టాం, ఇది నార్త్, ఇది సౌత్, ఇది నార్త్, ఇది సౌత్, ఇట్లా. ఇక్కడ కూడా రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ √M1² + M2², because θ = 90 degrees. టీ షేప్ కానీ
ప్లస్ కానీ 5 నార్త్ సౌత్ సౌత్ నార్త్ మధ్య యాంగిల్ 90 degrees. So m is equal root over ఇక్కడ కూడా m1 square plus m2 square theta is equal 90 degrees. ఓకే రైట్ అట్లా చెప్తాను పెడతాను ఎలక్ట్రోమాగ్నెటిజం పెడతాను పెట్టినట్టు నాకు ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ఆల్రెడీ వాట్సాప్లో పెట్టాము ఓకే రా ఎలక్ట్రోమాగ్నెటిజం పెడదాం ఓకేనా ఓకే సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఏదైనా ఇలానే మనం వర్కౌట్ చేస్తాం ఎట్లా అనుకోండి S2N వేస్తే S2N వేసుకుంటాం తర్వాత సైడ్ హెడ్డింగ్ వచ్చి కటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్ ని కట్ చేస్తాం ఇట్ ఈస్ ద కటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్ ఇది మనం గమనించాలి కటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెట్ ని కట్ చేయాలి అంటే ఎలా కట్ చేయొచ్చు 1 ఒక మ్యాగ్నెట్ ని నార్త్ సౌత్ ఇలా కట్ చేయొచ్చు ఇలా కట్ చేస్తే దీన్ని ఈక్వటోరియల్ లైన్ అంటారు కటింగ్ ఎలాంగ్ ఈక్వటోరియల్ లైన్ అంటారు ఇది ఈక్వటోరియల్ లైన్ లో కటింగ్ చేస్తాం ఈక్వటోరియల్ లైన్ కటింగ్ చేస్తాం ఇలా కట్ చేస్తాం కట్ చేస్తే ఏమవుతుంది లెంగ్త్ సగం అవుతుంది ఇప్పుడు బిఫోర్ కటింగ్ అంటే కటింగ్ చేయక ముందర దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ m is equal small m into 2l equation number 1 m into 2l దాన్ని కట్ చేసాం ఈక్వటోరియల్ లైన్ లో కట్ చేసాం ఇలా కట్ చేస్తే లెంగ్త్ సగం అయింది అంటే 2l కాస్త సగం అయింది కానీ నో చేంజ్ ఇన్ పోల్ స్ట్రెంగ్త్ m1 అనుకుందాం m into 2l/2 అప్పుడు m1 is equal m/2 అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ సగం అయింది the magnetic moment becomes half అంటే ఈక్వటోరియల్ లైన్ వైపు కట్ చేస్తే మైసూర్ పాక్ ముక్కలు 2 ముక్కలు ఇలా విరిచేసినట్టు అన్నమాట రైట్ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇప్పుడు దీన్ని మనం చాలా పీసెస్ గా విడగొట్టుకుందాం 1 2 3 ఇట్లా ప్యారలల్ గా 4 5 ఇట్లా అప్పుడు ఎన్ని పీసెస్ కట్టాము n పీసెస్ అప్పుడు లెంగ్త్ ఎంత అయింది
లెంగ్త్ బికమ్స్ 2L/N అవుతుంది, n పీసెస్. అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది? Mn is equal small m into 2L/N, that is equal m/N. ఒక మ్యాగ్నెట్ ని కట్ చేస్తే, ఏ మ్యాగ్నెట్ is cut perpendicular to its length, perpendicular to its length. Perpendicular to its length in n pieces. దాన్ని మనం 2L/N అయితే అప్పుడు m/N అవుతుంది. ఓకేనా? రిత్విక్, పృథ్వీ, కేదార్, రాహుల్, రమణ్, తనుష్, హితేష్, అల్తాఫ్, శేషు, విశ్వేంద్ర, గుర్తులందరూ చెప్తున్న పేర్లు. రైట్, ఇది కటింగ్ ఒక పద్ధతి. నిఖిల్, రెండవ కాన్సెప్ట్ చూద్దాం. రెండవ కాన్సెప్ట్, రెండే మోడల్స్ ఇవి రెండు. ఇది ఒక బార్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్. దీన్ని ఇలా కట్ చేశాను నేను, ఇలా. దీన్ని యాక్సియల్ లైన్ అంటాం, కటింగ్ ఎలాంగ్ ది యాక్సియల్ లైన్ అంటాం. అప్పుడు ఇక్కడ ఉన్న పోల్ స్ట్రెంగ్త్ సగం అవుతుంది. బిఫోర్ కటింగ్ ఎంత? m is equal m into 2L. ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల ఇది రెండు ముక్కలు అవుతుంది. ఇలా ఇది ఒక పైన ఒక ముక్క, కింద ఒక ముక్క, ఇలా రెండు ముక్కలు అవుతుంది. ఇక్కడ పోల్ స్ట్రెంగ్త్ m సగం అవుతుంది, m/2 m/2. కానీ లెంగ్త్ రిమైన్స్ సేమ్. కాబట్టి ఇక్కడ m1 is equal to m/2 into 2L, అంటే which is equal m/2. ఇలా మనం రెండు ముక్కలు చేసాం. ఓకే, ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకెళ్ళి n పీసెస్ చేద్దాం. అంటే ఇలా తీసుకున్నటువంటి బార్ మ్యాగ్నెట్ ని స్లైస్ లా కట్ చేద్దాం. ఇలా n పీసెస్ ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాం, ఇలా n పీసెస్. అప్పుడు ఎంత అవుతుంది? m/N అవుతుంది. అప్పుడు m పీసెస్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ m/N into 2L. ఒరిజినల్ గా ఉన్న m/N ఈక్వల్ అవుతుంది. కాబట్టి m/N. దీన్ని కటింగ్ ఆఫ్ మ్యాగ్నెట్ అంటాం. అంటే అన్నిట్లో జనరల్ గా వెక్టార్ నొటేషన్ వాడుకోండి. వెక్టార్స్ ఎలా ఉన్నాయో ఆ వెక్టార్ నొటేషన్ ని మాత్రం వాడుకుంటాం. అది. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. Can I go to next point, Rishendra? Right. Right. ఇది
బెండింగ్ ఆఫ్ మ్యాగ్నెట్. బెండింగ్ ఆఫ్ మ్యాగ్నెట్ అంటే ఒక మ్యాగ్నెట్ ని మనం బెండ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాగ్నెట్ N S, దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి M × 2L. దీన్ని నేను ఇలా సెమీ సర్కిల్లో బెండ్ చేస్తున్నా. ఐ ఆమ్ బెండింగ్ సెమీ సర్కిల్. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్. అయితే మ్యాగ్నెటిక్ మూమెంట్ వెక్టార్ క్వాంటిటీ ఒక ఎండ్ ఇలా కట్ చేస్తారా, ఒక ఎండ్ కట్ చేస్తే అది లెంగ్త్ 1/4 తో 1/6 తో 1/10 తో చెప్పాలిగా. యునిక్ గా కట్ చేయాలి, అది సిమెట్రికల్ గా కట్ చేయాలి. అన్సిమెట్రికల్ గా కట్ చేసిన దానికి క్యాలిక్యులేషన్ చెప్పట్లా మనకు, అర్థమవుతుంది. 99% సిమెట్రికల్ గా కట్ చేసుకుంటాం. రైట్, ఇప్పుడు నార్త్ అండ్ సౌత్ చెప్తాం. ఇప్పుడు ఇది లెంగ్త్ ఇది అవుతుంది, ఇది లెంగ్త్, బట్ నాట్ దిస్, ఇది కాదు. ఎందుకంటే అది వెక్టార్ క్వాంటిటీ, లెంగ్త్ వెక్టార్ క్వాంటిటీ. అప్పుడు ఇది ఏం చేస్తాం మనం, ఈ మొత్తం తిప్పుతాం. ఇప్పుడు ఇది 2R అయింది, 2R అయింది. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవ్వాలి, M × 2R రాయాలి. M × 2R. ట్రై చేసి చూడండి ఎంత వస్తుందో. దీని లెంగ్త్ వచ్చి πRకి ఈక్వల్ అయింది. ఇక్కడ బెండింగ్ వల్ల లెంగ్త్ 2L వచ్చి πRకి ఈక్వల్ అయింది. కాబట్టి M × 2 × R కు బదులు 2L/π. అంటే అప్పుడు M × 2L అంటే M. దిస్ ఈజ్ ఈక్వల్ 2M/π. ఇట్లా బెండింగ్ చేస్తాం, 2M/π అనుకుంటాం. This is the bending of magnet. Okay, okay na? So next point, రాశారు అందరూ. ఓకే, మనం ఒక చిన్న డెరివేషన్ ఉంది ఇక్కడ, స్మాల్ డెరివేషన్. ఇది ఒక బార్ మ్యాగ్నెట్, సౌత్ నార్త్. దీని మ్యాగ్నెటిక్ మూమెంట్ వచ్చి M × 2L. దీన్ని నేను ఇలా ఆర్క్ ఆఫ్ సర్కిల్ గా బెండ్ చేస్తున్నాను, ఒక ఆర్క్ ఆఫ్ సర్కిల్ గా బెండ్ చేస్తున్నాను. సో దట్ ఇట్ మేక్స్ an angle theta at the center, సౌత్ నార్త్. అంటే మొత్తం తీటా, ఇది θ/2, ఇది కూడా θ/2. రైట్, ఇప్పుడు న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది, న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది, M × θ/2 × sin θ/2. ఒక్క నిమిషం. ఇదేని ప్రూవ్ చేయాలి మనం. 2M × ప్రూవ్ చేయాలి, 2M × sin θ/2/θ. ఈ ప్రూవ్ చేస్తారా? ప్రూవ్ దట్. ట్రై చేసుకోండి ఒక 5 minutes. ప్రూవ్. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. ఈ దాన్ని ఇలా బెండ్ చేశాను, బెండ్ చేస్తే ఇక్కడ తీటా ఉంది, θ/2 θ/2. ఇప్పుడు న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ 2M sin θ/2. నేనేం కదిలించలేదు కదా, దాన్ని అట్లానే ఉంది.
విషేంద్ర చేశారా? విషేంద్ర వచ్చిందా? ఓకే. అంటే డెరివేషన్ ఇంపార్టెంట్ అని చేస్తారని అట్టు పెట్టాను. జస్ట్ మ్యాథమెటికల్ గా ఇది ఒరిజినల్ ఎం, ఇది ఒరిజినల్ బిఫోర్ బెండింగ్ ఎం, ఆఫ్టర్ బెండింగ్ అది, ఆఫ్టర్ బెండింగ్. ట్రై చేస్తారేమో చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది లెంగ్త్ కదా, ఇది లెంగ్త్. సపోజ్ ఇది ఏదో ఓ అనుకున్నాం, ఇది లెంగ్త్. ఇప్పుడు లెంగ్త్ దీంట్లో మారిస్తే సరిపోతుంది. న్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే Sn ఇంటూ ఎం వేయాలి. Sn అంటే SP ప్లస్ Pn ఇంటూ ఎం.
ఓకే. సో ఐఎస్సి వస్తుందిరా, చిన్నది అది, అది ఇంటర్నేషనల్ మ్యాటర్ ఏం కాదు, ఇది మాల్ది బెండింగ్ వేసుకొని ఆ డిస్టెన్స్ వేస్తాను. డిస్టెన్స్ వేస్తే వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం. జస్ట్ మ్యాథమెటిక్స్ అది, రైట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ క్లాస్ టైం అవుతుంది, 12:30, అది ఆల్రెడీ 10:30 అయిపోయింది కాబట్టి. సో ట్రై చేయండి, ఎనీబడి ట్రై చేయకపోతే కనీసం ఒకరిద్దరి కన్నా వస్తుందని నా ఉద్దేశం. విల్ కంటిన్యూ టుమారో. 1 మీటర్ కాదు, లెంగ్త్ వచ్చి ఇక్కడ 2L, ఇక్కడ రాయడంలో మర్చిపోయామా, లెంగ్త్ 2L, 1 మీటర్ కాదు అన్నది 2L. ఇప్పుడు ఈ ఆర్క్ మ్యాథమెటికల్ గా ఈ లెంగ్త్ కనుక్కుంటే చాలు, ఎస్పీ ప్లస్ పి అని కనుక్కుంటే ఆన్సర్ వచ్చేసింది, సింపుల్. ఆ ఒక్కటి కనుక్కోండి, మీరు మ్యాథ్సేగా. ఇది వరకు ఇలా బెండింగ్ చేసాం, ఇప్పుడు ఇది ఎస్ఎన్. ఈ ఎస్ఎన్ కనుక్కుంటే చాలు, ఆర్క్ లెంగ్త్ బై, సింపుల్ రా, ఆర్క్ లెంగ్త్ బై రేడియస్ వెక్టార్ వేస్తే ఆన్సర్. వెరీ వెరీ గుడ్. దేవిక వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. మేఘనాథ్ రెడ్డి, ఓకే, రైట్. సో వచ్చిన వాళ్ళు చేస్తారు, లేకపోతే మళ్ళీ నేను రేపు రిపీట్ చేస్తాను. సో లెట్ us go to the next class. రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్. టైం అయిన నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్ అన్న. ఓకే, డౌట్స్ ఉంటే చూసుకోండి. రిషేంద్ర ఫోటో పెడతాం అనుకుంటున్నాను. ఓకే, రైట్, ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్.